హాయ్ వెల్కమ్ టు మన మినీ ట్రక్ వ్లాగ్స్. మన ఎంఎంటీవీ ఇది. ఇప్పుడైతే మనం అరకులో ఉన్నాం. Yeah, bring you home. Yeah, come on. ట్రైబల్ మ్యూజియంకి అయితే మనం వెళ్తున్నాం. ఇవన్నీ కూడా అక్కడ ఉండే అడ్వెంచర్స్, ఇవన్నీ అరకు అడ్వెంచర్స్ అనమాట. ఇవన్నీ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఈ ట్రైబల్ మ్యూజియంలో అయితే ఇవన్నీ ఉంటాయి మొత్తం. ఇందులో అయితే అడ్వెంచర్స్ అంటే బోటింగ్, సైక్లింగ్, క్లైంబింగ్ అన్నీ ఉంటాయి. ప్రస్తుతం మనం అయితే ఇది ట్రైబల్ మ్యూజియం ఎంట్రన్స్. మనకైతే అరకు జోన్ ఇది. అక్కడ మనం ఏమేమి చూడాలి అక్కడ ఉంటాయి. ట్రైబల్ మ్యూజియం, పద్మపురం గార్డెన్స్ అండ్ మనం చాపరాయి అండ్ మనం ఆల్రెడీ చాపరాయికి వెళ్ళాం కదా, మీకు లాస్ట్ వీడియోలో నేను చూపించాను. చాపరాయి, అరకు సన్ రైజ్ వ్యూ పాయింట్, ఇవన్నీ అయితే ఇక్కడ అడ్వెంచర్స్. ఇవన్నీ ఆ మ్యూజియం మనకి స్టార్టింగ్లోనే ఉంటాయి ఇవన్నీ. ఇది పాడేరు జోను. పాడేరు జోన్ అంటే మనం లంబసింగి నుంచి వస్తాం కదా, లంబసింగి నుంచి అరకు వచ్చినప్పుడు ఇవి తగులుతాయి మనకి పాడేరు జోన్లో. ఇవి To many Adivasi communities, Adivasis are the ancient historians and protectors of our tradition. They have their own unique culture, traditions, and social values. In today's day, when Western trends have spread here, folk songs have a special place. ఇవన్నీ కూడా అరకు ప్రొడక్ట్స్. అంటే మనకి అరకులో తయారవి ఉంటాయి కదా, అంటే కాఫీ గింజలు కానీ లేదంటే అడవిలో తిరిగే వేర్లు అవి ఉంటాయి కదా, అవి అమ్మే ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ. అంటే మనకి మ్యూజియంలో కనిపించే షాప్స్. ఇదైతే మనకి దింసా డ్యాన్స్ అంటే దింసా నృత్యం మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా, చాపరాయి కానీ మన సన్ రైజ్ చూపించట్లో కానీ ఆ దింసా డ్యాన్స్ చేశారని చెప్పాం కదా. ఇదైతే ప్రస్తుతానికి ఓపెన్ చేయలేదు. ఇదైతే మనకి నైట్ 5 PM to 7 PM అని ఉంది అక్కడ బోర్డు మీద. ఇవన్నీ ఆదివాసీలు ఉపయోగించిన సామాన్లు, తట్టలు కానీ బుట్టలు కానీ ఇవన్నీ అప్పట్లో ఉపయోగించేవి. ఇది మనకి గ్రామ సభ అంటారు కదా, న్యాయంతుడు పెద్దల సభ ఇది. ఆయన కూర్చున్న ఆయన పెద్ద మనిషి, ఇక్కడ చేతులు కట్టుకున్న ఆయన ఖైదీ. ఇవన్నీ కూడా వాళ్ళు ఉపయోగించిన సామానం. అంటే మనకి ఇప్పుడు స్టీల్ గట్లా వచ్చినాయి కదా, అప్పట్లో అయితే ఆనపకాయ డప్పులు. అంటే ఆనపకాయ ఎండిపోయిన తర్వాత లోపల గుజ్జు తీస్తే పైన డప్పు మట్టుకు ఎండిపోయి ఉంటుంది. ఆ డప్పున వాడు వాళ్ళు గట్టి తయారు చేశారు. ఇవన్నీ కుయ్య బొమ్మలు, చెక్క బొమ్మలు. ఇవన్నీ ఇప్పుడంటే ప్లాస్టిక్ బొమ్మలు వచ్చింది కానీ అప్పుడంటే చెక్క బొమ్మలే కదండి. ఆదివాసీ ఫోటోగ్రఫీ ఇది. ఈ ఆదివాసీ కొంచెం మనకు లోపలికి వెళ్ళిన తర్వాత ఇదైతే ఉంటుంది. వాళ్ళ ఫోటోలు అంటే వాళ్ళ కల్చర్ ఎలాగ ఉండేది అనేది, వాళ్ళు ఏమేమి వాడేవారు, వాళ్ళు చెవులకి ఏం పెట్టుకున్నారు, ముక్కు పాగలు కానీ ఏమైనా సరే మనకి ఇందులో ఉంటాయి మొత్తం. వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. మీకు ఇంకా లాస్ట్ని కూడా అంటే వాళ్ళు అప్పట్లో ఎలా ఉండేవారు, ఏంటి, ఎలా వేటాడేవారు, ఎలాగా పెళ్లి కార్యక్రమాలు గట్రా ఎలా జరిగేవి అని ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియరెన్స్గా చూపించడమే జరిగింది. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇదైతే మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా. ఇక్కడైతే ఇంకా ట్రాక్టర్ లేవు, ఆవులతోనే తొక్కిస్తున్నారు పొడుగులు అవి చేసి. అంటే ధాన్యం కోసిన తర్వాత మన కుప్పలు వేస్తారు కదా, అట్లా ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆవులతోనే తొక్కిస్తున్నారు. ట్రాక్టర్లు అయితే ఏమీ లేవు. ఇది నాటు వైద్యం. అంటే అప్పుడు నాటు వైద్యం ఎలా చేసే వరకు వాళ్ళకి ఏమైనా జరిగితే పసర అంటారు, పసర ఎలాగేస్తారు అనేది మొత్తం అందులో ఉంటాయి. ఇది వచ్చి పెద్ద మ్యూజియం. ఇందులో ఫస్ట్ అయితే మనకి ఇలాగ ఎంట్రన్స్ అవ్వగానే ఆదివాసీ దేవాలయం అయితే కనిపిస్తుంది మనకి.
లోపలికి ఎంటర్ అవగానే ఆదివాసీ దేవాలయం అంటే అప్పుడు ఆదివాసీలు ఎలా కొలిచేవారు, వేటిని కొలిచేవారు అనేది ఇందులో ఉంటుంది. మీకు ఇక్కడి నుంచి అయితే అప్పుడు ఆదివాసీలు ఎలా వేటాడేవారు, ఎలాగ ట్రైనింగ్ అంటే విద్యను అభ్యసించేవారు అంటారు కదా, గురువు దగ్గర విద్యను అభ్యసించడం అంటారు కదా, అది వాళ్ళు ఏమేమి ఆయుధాలు వాడేవారు, ఎలా వాడేవారు అనేది మీకు ఇక్కడి నుంచి అంతా మీకు మొత్తం ఒక్కొక్కటి లైన్కి వస్తాయి. లాస్ట్ వరకు అయితే ఎండ్ అయితే చూడండి. వాళ్ళ జీవనోపాధి వేటాడడం, ఎలా వేటాడేవారు, ఎలా ఉండేవారు. వాళ్ళు పొద్దున లేచి పూజ కార్యక్రమాలు, అలాగే సూర్యుని కొలుచుకోవటం, పొద్దున లేచి సూర్య నమస్కారం చేసుకుంటాం. ఇవి నేను ఇందాక చెప్పాను కదా, మనకు వాళ్ళు అప్పుడు ఏమేమి ఉపయోగించేవారు అనేవి ఇవన్నీ. అంటే ఆనపకాయ డప్పులతో ఎలా తయారు చేసేవారు, గట్లు, ఇవన్నీ ఆనపకాయ డప్పుల గట్లు, స్టీల్ గట్లు, సిమెంట్ గట్లు కాదు ఇవన్నీ, ఆనపకాయ డప్పులతో తయారు చేసిన గరిట్లు అవన్నీ. అదంతా జనపనార వాటితో తయారు చేసినవి అవన్నీ. మన పూర్వీకులు కూడా వాడేవారు ఇటువంటివి. కానీ వాళ్ళు ఏంటంటే మన పూర్వీకులు అయితే ఇప్పుడు మన కల్చర్ మారే కొలది ఎలా స్టీల్ గట్ల అవి వాడుతున్నారు. అప్పట్లో అయితే ఇవే కదా అన్నీ. ఇదేంటంటే కళాకారులు, మనకి ఇప్పుడు చూస్తుంటే చాలామంది కళాకారులు ఉంటారు కదా, అప్పట్లో కళాకారులు ఇలా ఉండేవారు. మొక్కనికి రంగులు వేసుకునేటప్పుడు గట్ట ఆ జీవన శైలి ఎలా ఉండేది అనేది తీసింది ఇది. ఇందాక మనం వెళ్ళాం కదా ఆదివాసీ దేవాలయం అన్నాం కదా, అవి కింద సరౌండింగ్లో ఉండేది. ఇప్పుడైతే మనం మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాం, పైకి అయితే వెళ్దాం. ఇప్పుడు ఇది పైన అయితే వాళ్ళు కొండ మీద వ్యవసాయం ఏమేమి చేస్తారు అనేది దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసింది ఇది.
మనకి అడవిలో ఏమేమి పండుతాయి కొండ మీద అనేవి కూడా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు. వాళ్ళు వాడే ఆయుధాలు, నాగలి, ఇవన్నీ వాళ్ళు వాడే ఆయుధాలు. ఎవరైనా అరకు వ్యాలీ, సన్రైజ్ వ్యూ పాయింట్, ఇవన్నీ చాపర, ఇవన్నీ మనం ఒకసారి చూడదగినవి. ఒకసారి మీరు కూడా వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు కూడా చూడండి. అలాగే బొర్రా గుహలు కూడా చాలా బాగుంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. నేనైతే బొర్రా గుహలు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ వాళ్ళు పండించే ఉత్పత్తులు అనమాట ఇవి. నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో బొర్రా గుహలు చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియోలో వీడియో లెంత్గా ఉందని చెప్పి నేను ఇందులో దాన్ని యాడ్ చేయలేదు. ఇదైతే పెళ్లి కార్యక్రమం, అంటే అప్పట్లో పెళ్ళి ఎలా జరిగేది అనేది మనకి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడైతే పెళ్లి జరగాలంటే మనకి డీజేలు, హల్దీ ఫంక్షన్లు ఇవన్నీ చాలా చేస్తున్నారు. ఇప్పుడైతే అప్పట్లో అయితే ఇలా ఉండేది అనమాట. ఇది పెళ్లి సెటప్ అప్పట్లో. ఇదైతే ఈత కళ్ళు అయితే ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు. మనకి ఎక్కువ బయట మీద అయితే తాటి కళ్ళు అమ్ముతారు. ఇది ఈత కళ్ళు. ట్రైబల్ మ్యూజియం అయితే ఇలా ఉంటుంది. ఇదైతే మనకి ఎండ్ ఆఫ్ పాయింట్. ఇక్కడ చాలామంది ఇది దింసా నృత్యం అని చెప్పాను కదా, దాని యొక్క ఫోటో మన అందులో ఒకళ్ళ నుంచి ఫోటో దిగలే, దీని అయితే ఏర్పాటు చేశారు. ఇవైతే వాళ్ళు వాడిన బొమ్మలు అవన్నీ. మనకి ఇక్కడతో అయితే మ్యూజియం అయితే ఎండ్ అవుతుంది. ఇది మనకి బొటానికల్ గార్డెన్, అరకు వ్యాలీలో బొటానికల్ గార్డెన్ ఉంటుంది. బొటానికల్ గార్డెన్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఎంటరింగ్ అయినా ఫస్ట్ ఇలా ఉంటుంది మన భారతదేశపు మ్యాప్, అలాగే ఎల్లో ఇండియా, 3 సింహాలు, అశోక చక్రం, మన జాతీయ పక్షి, జాతీయ జంతువు కూడా ఉంది. ఏర్పాటు అయితే బాగా చేశారు, చాలా బాగుంది. మనకి ఏంటంటే ఈ బొటానికల్ గార్డెన్ ఉండేవన్నీ ఫ్లవర్స్, అంటే రకరకాల పువ్వులు, రకరకాల చెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉంటాయి.
ఇదైతే తల్లి బిడ్డ యొక్క విగ్రహం. ఇదైతే గార్డెన్ సెంటర్లో అయితే ఉంటుంది. తల్లి బిడ్డని ఎత్తుకున్న ఉండే విగ్రహం అయితే సెంటర్లో ఉంటుంది. బాగుంది ఇది కూడా. నెక్స్ట్ మనకి అరకు పీనరీ అన్నాం కదా, అరకు పీనరీ కూడా సేమ్ యాజ్ సేల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ చెట్లు చాలా పొడవుగా ఉంటాయి. ఇది అరకు పీనరీ, పొడవైన చెట్లు ఉంటాయి ఇందులో. కానీ ఇందులో అయితే మనకి వెడ్డింగ్ ఫోటో షూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అయితే చాలా జరుగుతున్నాయి. మోర్ దెన్ అంటే ఎక్కువగా ఓన్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ మటుకు ఎక్కువ చూస్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ పిల్లలు ఆడుకునే అయితే అంతగా ఏమీ లేవు. ఇదేనే ఆ జారేబల్ తప్ప ఏమీ లేవు. మనకైతే ఇప్పుడు వైజాగ్ నుంచి అరకు రావడానికి కిరండూల్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ కిరండూల్ ప్యాసింజర్ అయితే ఇది. అందుకే మనకి అలాగే వెళ్తుంది కదా. ఇది మార్నింగ్ మనకి 6:45 అయితే వైజాగ్లో బయలుదేరాలి. కానీ ఇప్పుడు ఏంటంటే లేట్ అయిపోతుంది. ఇది బయలుదేరేసరికి మనకి 8 అయిపోతుంది. 8 అయితే మనకి ఎండ వచ్చేస్తుంది. మనకి మంచు గట్ట ఏముండదు, ఇంకా మనం చూడడానికి కూడా ఏముండదు. అరకు వచ్చేసరికి మనకి 11:45, 12 కూడా అయిపోతుంది ఒక్కోసారి. నాకైతే అరకు పీనరీ అయితే అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. నెక్స్ట్ వీడియో వచ్చి మనకి బొర్రా కేవ్స్, బొర్రా గుహల వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇది మన ఎంఎం టీవీ. బాయ్ బాయ్.